సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని విజ్ఞాన్ పాఠశాలలో సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని కరెస్పాండెంట్ మల్లికార్జున ప్రిన్సిపల్ అధ్యక్షతన కృష్ణవేణి సమావేశం నిర్వహించారు. విద్యార్థి దశ నుంచి విద్యతో పాటు పెంపొందించుకోవాలని ఎంపీడీఓ నరేంద్ర కుమార్ మంగళవారం తెలిపారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డివి ఆంజనేయులు, వైఎస్ఆర్సీపీ నాయకులు రమాకాంత్ రెడ్డి, ఇరిగేషన్ డిఈ లక్ష్మీనారాయణ, రిటైర్డ్ టీచర్ రామాంజనేయులు పాల్గొన్నారు. మొదట విద్యార్థులు తయారు చేసిన స్టాల్స్ని ప్రారంభించి వాటిని పరిశీలించారు. అనంతరం విద్యార్థుల్ని ఉద్దేశించి పలువురు వక్తలు మాట్లాడుతూ నేటి కాలంలో విద్యార్థుల కోసం తమ తల్లిదండ్రులు, గురువులు ఎంతో కష్టపడుతున్నారని, వారి కష్టాన్ని గుర్తించి మంచి ఉన్నత స్థాయికి వెళ్లేలా చదువుకోవాలన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం సైన్స్ ఫేర్ నిర్వహించాలన్నారు. అనంతరం 300 మంది విద్యార్థులు తయారు చేసిన నమూనాల్ని పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. పెనుగొండ, సోమందేపల్లి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల స్టాల్స్ని తిలకించారు. ఉత్తమంగా తయారు చేసిన బహుమతుల్ని ప్రదానం చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఇజోన్ సాందరు రెడీ సార్. ఓకే. సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మన స్కూల్ కరస్పాండెంట్ గారికి, విలేకరులకి, మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఎంపీడీఓ గారు ఈ సైన్స్ ప్రోగ్రాం గురించి చాలా బాగా వివరించారు. అయితే నాకు అంత నాలెడ్జ్ లేదు ఈ సైన్స్ గురించి. ఇంకోటి మేము పాతకాలంలో కొంత మాకైతే తెలుసు. ఇప్పుడు ప్రపంచము ఈ సైన్స్ గురించి కానీ, ఇంకోటి న్యూ టెక్నాలజీ గురించి కానీ అందరితోనూ దేశాలే పోటీ పడుతున్నాయి. ఈ పోటీ పడే క్రమంలో మీరందరూ బాగా ఈ విజ్ఞానాన్ని వంటపరుచుకొని బాగా అభివృద్ధిలో పయనిస్తారని, ముఖ్యంగా మనము సమాజాన్ని గౌరవించాలి. ఇప్పుడు నేను ఒక్కటే చెప్తున్నా మీ పిల్లలందరికీ, మీతో పాటు మాకు కూడా అంతే. ఫస్ట్ గురువులు తల్లి తండ్రి, తర్వాత గురువులు. సమాజాన్ని గౌరవించాలా. సమాజాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్క క్రమంలో కూడా మనము క్రమశిక్షణతో పాటించి మంచి మంచి కార్యక్రమాలు దిగ్విజయంగా జరిపి మీరందరూ రాబోయే కాలంలో మంచి విజ్ఞానులు అవుతారని, విజ్ఞానులు కావాలని ఆశిస్తూ ఈ స్కూల్ కరస్పాండెంట్ గారు 30 సంవత్సరాలు అయిందని చెప్తున్నారు. వారు ఇక్కడ ఈ పాఠశాలని ఏర్పరిచి ఈ పాఠశాల దినదినాభివృద్ధి జరిగి మీ ఇక్కడ చదువుకునే పిల్లలందరూ రేపొద్దునే దేశం గర్వించే భావి భారత పౌరులు కావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క కృతజ్ఞత. Color.
झाड़ है ना उससे ठंडा है इनको